మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. సాధారణంగా ఏకాదశి రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే అలా అన్నదానం చేసే అంత స్తోమత లేనివారు, అన్నదానం చేసే వీలు లేనివారు కాకి కనిపిస్తే ఇలా చేసినా చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏకాదశి రోజు కాకి కనిపిస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చైత్ర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. సంవత్సరంలో ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని సమస్త పాపాలను పోగొట్టే ఏకాదశిగా భావిస్తారు. వరుదిని ఏకాదశి మహిమను గ్రంథాలలో వర్ణించారు. వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల విష్ణువు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేయటం వల్ల మనిషికి ఎంత పుణ్యం లభిస్తుందో వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవసించి దైవ దర్శనం చేసుకుని జాగరణం పాటించేవారు ఇహలోకంలో సకల శుభాలను పొందగలుగుతారు. వారికి పరలోకంలోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి. వరోధిని ఏకాదశి రోజున కుంభమేళ స్నానం చేసిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఉపవాస దీక్షను పాటించాలి. ఏకాదశి రోజున హరినామ స్మరణ సకల పాప హరణం. ఈరోజు అన్యమైన విషయాలలో మనసును చలించనీయక ఏకాగ్ర చిత్తంతో స్వామిని అర్చించాలి. ఉపవాసం చేసేవారు పాలు పండ్లు భుజించవచ్చు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు. అందరి ఇళ్ల దగ్గరికి కాకులు వస్తూ ఉంటాయి. అలా కాకులు వచ్చినప్పుడు వాటిని దాదాపు అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప ఏమీ పెట్టరు. కొంతమంది కాకులకు ఆహారం పెడతారు, కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తూ ఉంటారు. కానీ కాకులకు ఆహారం పెడితే ఎంత మంచిదో తెలుసా? కాకులకు అన్నం పెడితే ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే మీరే కాకుల కోసం వెతుక్కుని వెళ్ళి మరీ వాటికి ఆహారం పెడుతూ ఉంటారు. కాకులు పితృదేవతలకు అన్నం అంటే ఆహారం అందించేటటువంటి పవిత్ర జీవులు. చాలా కాలం క్రితం ఒక కాకి సూర్యుడి కోసం తపస్సు చేసింది. సూర్యుడు ప్రత్యక్షమై కాకి తపస్సుకు కారణం ఏమిటని అడుగుతాడు. దానికి కాకి, నన్ను ఈ లోకంలో అందరూ అసహించుకుంటూ ఉన్నారు, నేను కూడా ఒక వాహనం అవ్వాలి, దానిని అనుగ్రహించు అని అడుగుతుంది. దానికి సూర్యుడు 2 వరాలు ఇస్తాడు. ఒకటి, పితృదేవతలకు పెట్టే పిండం ఒక కాకులు మాత్రమే తినాలి. 2వ వరం, శనీశ్వరుడికి వాహనంగా ఉండు అని, దాని వలన నీకు గుర్తింపు వస్తుందని వరం ఇస్తాడు. ముఖ్యంగా ఏకాదశి రోజు కుదిరిన వారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు కాకులు కనబడితే వాటికి అన్నం పెట్టండి, ఆహారం పెట్టండి. మన పెద్దలు కాకి రూపంలో ఇంటికి వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే కాకులను పితృదేవతల స్వరూపంగా భావించి అన్నం పెడతారు. ఎవరైతే ప్రతిరోజు కాకికి అన్నం పెడతారో వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పెద్దలకు తర్పణాలు వదలాలన్నా వదలకపోయినా కాకులకు అన్నం పెట్టడం వలన పెద్దలు ఆశీర్వదిస్తారని పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు. ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. ప్రతినిత్యం ఎవరైతే కాకులకు అన్నం పెడతారో వారి ఇంట్లో ధనానికి లోటు రాదు. కనీసం ఏకాదశి వంటి పర్వదినాల్లో అయినా సరే కాకులకు అన్నం పెట్టినట్లయితే మన పితృల యొక్క ఆత్మ శాంతిస్తుంది. వారి అనుగ్రహం మీ కుటుంబానికి లభిస్తుంది. పెద్దల అనుగ్రహం ఉంటేనే కుటుంబం వృద్ధి చెందుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పశు పక్షాదులకు అన్నం పెడితే మంచిదే కదా. అంతేకాక కాకులకు అన్నం పెట్టడం అటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఇటు పితృదేవతల యొక్క దీవెనలు కూడా లభిస్తాయి. కుటుంబం కూడా వృద్ధిలోనికి వస్తుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి.
పర్వదినాలలోనే కాకుండా ప్రతిరోజు కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. వాటి అనుగ్రహంతో మన వంశం వృద్ధి చెందుతుంది. మంచి శుభాలను కూడా పొందవచ్చు. ఇక వరోధిని ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు ఒక తమలపాకును, దానిపైన ఒక తులసి ఆకును పెట్టి ఉంచి పూజ చేసుకోవాలి. లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకొని ఈ ఆకులను తీసి ఈ ఆకులకు బెల్లం లేదా పంచదార లేదా తేనెను కలిపి తినాలి. ఇలా ఈరోజు తమలపాకును మరియు తులసి ఆకులను కలిపి తింటే శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ విధంగా తినండి. ఇలా తినటం వలన 1 గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది. కనుక ఈరోజు అందరూ తమలపాకులను, తులసి ఆకును కలిపి తిని శుభ ఫలితాలను పొందండి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో, వాసుదేవ, నీకు నమస్కారము. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి, దాని నామ మహిమలను గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ ఇలా అన్నాడు. రాజా, ఆ ఏకాదశి పేరు వరోధిని ఏకాదశి. ఇది ఇహపర లోకాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రత పాలనం ద్వారా మనిషి నిరంతరము సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఆ వ్రత పాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలు అవుతుంది. పురుషుడు ఇహ పరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు. సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారానే ముగ్ధుడయ్యాడు. కుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రత పాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తపఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రతపాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు. ఓ రాజోత్తమ, అశ్వదానం కన్నను గజదానం శ్రేష్టమైనది. భూదానం గజదానం కన్నను శ్రేష్టమైనది. తిలాదానం భూదానం కన్నను శ్రేష్టం. సువర్ణదానం తిలదానం కన్నను శ్రేష్టం. అన్నదానం సువర్ణదానం కన్నను శ్రేష్టములైనవి. నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం ఇంకొకటి లేనే లేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానములు అన్నిటిల్లోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యుత్తమమైన దానం. వరోధిని ఏకాదశి వ్రత పాలనంచే మనిషి సమస్త దాన ఫలితాలను పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని మూటగొట్టుకునే వాడై ప్రళయానంతరం వరకు నరకంలో పడి ఉంటాడు. కనుక ఎవ్వడునూ కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా, శుభముచే ఎవడికైనా కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కానీ ఎవడైతే శక్త్యానుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్య పరిపాకాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అనే చిత్రగుప్తుడైనా సరే గణించలేడు. ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు. మాంస భక్షణం చేయరాదు. ఎర్రపప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె ఇతరులు వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువగానే తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనరాదు. భూతము, నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, క్రోధి ఎగుట, ఏకాదశి రోజు అబద్ధం చెప్పుట వంటివి ఏమాత్రం చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచుపాత్రలో భుజించరాదు. మాంస భక్షణము, ఎర్రపప్పు వంటివి తినరాదు. తేనెను త్రాగరాదు. అసత్య భాషణం, వ్యాయామం, కష్టించి పనిచేయటం, 2 పూటల భోజనము, గుండు గీసుకొనుట లేదా గెడ్డం చేసుకొనుట, శరీరానికి తైలమర్దనం చేయరాదు. ఏకాదశి వ్రత భంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై
పరమగతిని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున రాత్రి మేలుకొని ఉండి విష్ణువుని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చరమ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాలను నిక్కంగా పొందుతాడు. పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. వరూధిని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది. వరూధిని కుబేరుని ఆస్థానంలో నర్తకీమణి. ఈమె ఒక అందమైన అప్సరస. ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తుంది. తర్వాత తప్పు తెలుసుకుని చైత్రమాస బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకుని ఆ రోజు ఉపవాసము వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది. అందుకే ఈ రోజుకు వరోధిని ఏకాదశి అని పేరు వచ్చింది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.